హైదరాబాద్ లో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్మించిన పలు కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు అక్రమణాలపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీధర్రావు లేఅవుట్ లో సరిహద్దులన్నీ చెరిపేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారని బాధిత ఫ్లాట్ యజమానులు హైకోర్టును విన్నవించుకున్నారు. ఎక్కువ ఫ్లాట్ కొని తమను భయపెట్టి మిగతావి కూడా సొంతం చేసుకోవాలని సంధ్యా శ్రీధర్రావు ప్రయత్నించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఎక్కువ ఫ్లాట్లు తనవే ఉన్నాయని, లేఅవుట్ లోని రహదారులు ఆ పక్కనే ఉన్న తమ ఫ్లాట్లు, పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఇదేమని అడిగితే ఓ ఫ్లాట్ యజమానురాలిపై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు కూడా పెట్టారని వాపోయారు. తమ ఫ్లాట్ చూడడానికి కూడా వీలు లేకుండా నేరుగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసిన సమయంలో తాము హైడ్రాను ఆశ్రయించామని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదులన్నీ విన్నాక జస్టిస్ విజయసేన్ రెడ్డి ఇప్పటికే రహదారులు పునరుద్ధరణకు తాము హైడ్రాకు సూచించామని బాధితులకు తెలిపారు. అందులోని ఫ్లాట్ల యజమానులకు అండగా హైకోర్టు ఉంటుందని ధైర్యం చెప్పారు. లేఅవుట్ లోని రహదారులను, పార్కులను పునరుద్ధరించాలని హైడ్రాకు హైకోర్టు మరోసారి సూచించింది. ఫైనల్ హియరింగ్ కోసం ఈ నెల 18వ తేదీకి కేసు వాయిదా వేసింది.